కరీంనగర్లో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపైన బీజేపీ ఆందోళనకు దిగింది. ఫీజుల బకాయి బీజేపీ లడాయి పేరుతోటి బీజేవైఎం ఆధ్వర్యంలో భారీగా స్టూడెంట్ మార్చ్ నిర్వహించారు. గీతభవన్ నుంచి కలెక్టరేట్ వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆధ్వర్యంలో విద్యార్థులతోటి కలిసి ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 25 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. 2 ఏళ్లు గడిచినా పెండింగ్ బకాయిలను ప్రభుత్వం పూర్తి స్థాయిలో విడుదల చేయలేదని రామచంద్రరావు విమర్శించారు. ఫీజు బకాయిల కారణంగా విద్యార్థులతో పాటుగా కాలేజీ యాజమాన్యాలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఎనిమిది ఎంపీలు వచ్చిన ఒక పార్టీకు తప్పకుండా వస్తుంది. ప్రజలు మాయపై చూస్తున్నారు. 2 పార్టీలు కూడా తెలంగాణ ప్రజలు మోసం చేశారు. 10 సంవత్సరాలు ఈ యొక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రజల్ని దోచుకున్నది. ఈ అదే పని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి ప్రజలు బీజేపీ చూస్తాం. భారతీయ జనతా పార్టీ ప్రజలకు తీసుకున్నటువంటి ఒక సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా మమ్మల్ని బీజేపీని గెలిపిస్తుంది. మాకున్నటువంటి నిజాయితీ, మాకున్నటువంటి నిబద్ధత, ప్రజా సంక్షేమ మా ప్రభుత్వాలు అనేక రాష్ట్రాలు ఈరోజు చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ తప్పకుండా అధికారం తీసుకొస్తాం. ప్రతి జిల్లాలో కూడా ఇటువంటి ర్యాలీస్తో పాటు రాష్ట్ర స్థాయిలో కూడా కార్యక్రమం తీసుకుంటాం. పెద్ద ఎత్తున విద్యార్థులతోని మేము అసెంబ్లీ ముట్టడి కూడా చేయాలనే ఒక యోజనలో ఉన్నాం. తప్పకుండా అసెంబ్లీ స్టార్ట్ అయినప్పుడు అది ఎప్పుడు చేసినా విద్యార్థులు అందరూ కూడా అసెంబ్లీ ముట్టడి కూడా చేసేటటువంటి ఆలోచన ఉన్నారు. ఈ యుద్ధము యువమోర్చా ఆపదు. ముందు తీసుకుపోతే బీజేపీ కూడా పూర్తిగా దాని మద్దతు పలుకుతాం. కార్యక్రమాలు అనేక రూపం ఇప్పుడు మేము కార్యక్రమాలు ఏం చేసుకోబోతాం చెప్పము. తప్పకుండా ఉద్రిక్తమైన కార్యక్రమం తీసుకుంటాం. తప్పకుండా ప్రభుత్వం మెడ వచ్చేటటువంటి వాళ్ళ మీద ప్రభావం పడేటటువంటి వాళ్ళ మీద వేటు పడేటటువంటి ప్రయత్నం మేము చేస్తాము. ఎన్నో కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇది ఓన్లీ ఇనిషియల్స్. ఇంతకుముందు జిల్లాలలో కాలేజీలో ర్యాలీ అనే సంతకాలు అయిపోయినాయి. దాదాపు